గరికపాటి గారు అంటున్నారు, పిల్లలకి భోజనం ఎందుకు, మధ్యాహ్నం వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకోమరండి అని. అంటే మీకు అంత వయసు ఉందండి, మీకు ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. అంటే మీరు పండితులు కదా. చిన్నపిల్లలకి ఫుడ్ వాళ్ళు కరెక్ట్గా తినకపోతే వాళ్ళకి బుర్ర పని చేయదు, వాళ్ళకి అటెన్షన్ పెట్టలేరు. చిన్నపిల్లలు అంటే 18 years వచ్చే వరకు కూడా చిన్నపిల్లలు లెక్క. ఇంత డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, యూకేలో కూడా చిన్నపిల్లలకి ఉచిత భోజనం ఉంది. మీకు తెలుసో తెలియదు కానీ, అంటే ఏది పడితే అది వచ్చి మాట్లాడమేనా అండి? మీరు అంత పెద్ద వయసు, అంత పెద్ద వ్యక్తి మీరు. చిన్నపిల్లల భోజనమే మీకు అడ్డొచ్చిందా? అసలు ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది చాలా పేదవాళ్ళు అయితేనే కదా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళరు. అలాంటిది మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? సో మాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆకలిస్తూ ఉన్నప్పుడు టీచర్ చెప్పిన మాట ఏమీ ఎక్కదు బుర్రకి. ఆకలి చేస్తున్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మీరు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మీకు పథకాల గురించి మాట్లాడాలి, పాలిటిక్స్ గురించి మాట్లాడాలి, అది వేరే పద్ధతి. చిన్నపిల్లలు ఎలా అంటారు ఏంటండి మీరు? చిన్నపిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు మినిమం వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు చదివినా చదవకపోయినా కూడా స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళకి మంచిగా టైంకి భోజనం దొరకాలి. డెవలప్ కంట్రీలో కూడా చేస్తున్నారు. నేను అమెరికాలో ఉంటున్నాను. 18 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు చదవకపోయినా ఫెయిల్ అయిపోతున్నా కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు లాక్కొస్తారు వాళ్ళని. వాడికి ఫ్రీ భోజనం కూడా పెడతారు పేదవాళ్ళు అయితే కనుక. అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి వాళ్ళకి. అంతేగాని ఇలా మాత్రం వాళ్ళు ఎవరిని రోడ్డు మీద వదిలేరు. ఒకవేళ నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమైతే తెలుసా మీకు? వాళ్ళు సొసైటీ మీద పగపట్టేసుకొని వాళ్ళు టాక్సిక్ పీపుల్ అయిపోతారు గవర్నమెంట్కి, అంటే మనుషులకి. సో మినిమం ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఫుడ్ పెట్టింది అన్న మినిమం అన్న ఉంటుంది. సో పిల్లల ఫుడ్ కాడ మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. పిల్లలు వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా ఎంత ఏమైనా సరే, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేం చేయలేమండి. ఒక 18 సంవత్సరాల వరకు ప్రతి మనిషి ఇంకొక మనిషికి సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా. 18 సంవత్సరాల వరకు పిల్లలకి ప్రాపర్ తిండి ఉండాలి, ఒక రక్షణ ఉండాలి, వాళ్ళు మినిమం చదువుకోవాలి. తర్వాత వాళ్ళు ఎలాగా జీవితాంతకాలం పనిచేయాలి, జీవితాంతకాలం శ్రమిస్తూనే ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే. మీరు ఇంత పెద్ద వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు మీ మాటను వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పాలి మీరు తప్పకుండా.